వ్యవస్థ అనేటువంటిదే ఉండదు అనేటువంటి నమ్మకాన్ని మాకు కలిగించింది సార్. అదే నమ్మకంతో మేము తెలంగాణ ఉద్యమంలో అందరం పార్టిసిపేట్ అయ్యంటేనే రోడ్ల మీద కూర్చున్నాం సార్. అప్పటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. సమాన పనికి సమాన పనికి విద్యాశాఖలో పనిచేస్తున్నాం. గత 15 సంవత్సరాలుగా దాదాపు అటెండర్ స్థాయి నుండి పాఠశాల సముదాయాల వరకు అంటే మేము అన్ని అర్హతలు కలిగి ఉన్నాం. ఒక ఎంఆర్సీ లోపల చూసుకుంటే సిసిఓ, ఎంఐఎస్ మరియు మెసెంజర్లు వాళ్ళు పీజీడీసీఎల్ కలిగి ఉండి కంప్యూటర్ స్థాయి నుండి అన్ని అర్హతలు కలిగి ఉన్నటువంటి వాళ్ళు. అట్లాగే మా కాంప్లెక్స్ స్థాయి లోపల చూసుకున్నట్టయితే సిఆర్పి వ్యవస్థ అనేటువంటి 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నాం. మేము టెట్, బిఎడ్, ఎంఎస్సి, బీఈడీలన్నీ కలిగి ఉండి ఒక టీచర్ స్థాయి అర్హతలన్నీ కలిగి ఉన్నటువంటి వ్యక్తులము దాదాపు 15 సంవత్సరాలుగా తక్కువ వేతనాలు కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్నాం. ఈ 15 సంవత్సరాల్లో ఎన్నో డిఎస్సీలు వచ్చినాయి, ఎన్నో పిఆర్సీలు వచ్చినాయి, కానీ ఏ ఒక్కటి కూడా మాకు వేతనాలు పెంచడానికి ప్రయత్నం అనేటువంటి జరగలేదు. ఈ 15 సంవత్సరాల్లో మా యొక్క వయసును కోల్పోయి అటు ఉద్యోగాలకు ఎలిజిబిలిటీ కాకుండా పోయాం. అలాగే మ్యారేజ్లు అయినటువంటి మహిళలందరూ కూడా వారికి ప్రస్తుత సెలవులు లేకుండా అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి అవుతున్నారు. కాబట్టి తక్షణమే కేసీఆర్ గారు కాంట్రాక్ట్ వ్యవస్థను లేకుండా చేస్తామని హామీ ఇచ్చినారు. కాబట్టి కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్నటువంటి మమ్మల్ని కనికరించి దయచేసి అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని కోరడం జరుగుతుంది. అలాగే సమాన పనికి సమాన వేతనాన్ని అమలు చేయాలి. మహిళలకు 180 డేస్ ఆ యొక్క మంజూరు సెలవులతో కూడినటువంటి ప్రసూతి సెలవును అమలు చేయాలని తక్షణం కోరడం జరుగుతుంది. ఈ విధంగా తెలంగాణలో సమగ్ర శిక్షణలో పనిచేస్తున్నటువంటి దాదాపు 27,000 మంది ఎంప్లాయీస్ అందరం కూడా పనిచేస్తున్నాం. దయచేసి సమగ్ర శిక్షణను రెగ్యులర్ చేయాలని కోరడం జరుగుతుంది. సర్వశిక్ష అభియాన్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలన్నటువంటి డిమాండ్తో నేడు మరి వీళ్ళందరూ కూడా జగిత్యాలలో శాంతియుతంగా ర్యాలీ నిర్వహించి విజ్ఞాపన పత్రం ఇస్తున్నారు. మరి వాస్తవంగా ఒక ఉపాధ్యాయునికి ఉన్నటువంటి అన్ని క్వాలిఫికేషన్లు ఉండి ఉపాధ్యాయులు చేసేటటువంటి అన్ని రకాలమైన పనులు అదనంగా చేస్తూ ఉన్నా కూడా మరి వీరందరినీ రెగ్యులరైజ్ చేయకపోవడం విచారకరం. అలాగే సమాన పనికి సమాన వేతనం కల్పించాలనేటటువంటి డిమాండ్ సమంజసమైనది. ఎందుకంటే దేశంలోని కార్మిక చట్టాలు కానీ ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించిన చట్టాలన్నీ కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్తాయి కనుక మరి రాష్ట్ర ప్రభుత్వము ఆలోచించి వీరి సేవలందరినీ వీరి సేవలను గుర్తించి మరి వెంటనే వీరి యొక్క న్యాయమైన డిమాండ్ అయినటువంటి మరి వీరందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలి. వెంటనే ఈ విషయ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆశిస్తూ మేము తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నుంచి వెళ్ళి వీరికి పూర్తి మద్దతు ప్రకటిస్తూ మా రాష్ట్ర ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి గారితో అయితేనేమి మేము జిల్లా స్థాయిలో అయితేనేమి మీకు పూర్తి మద్దతు ప్రకటిస్తూ మీరు రెగ్యులర్ అయ్యేటంత వరకు కూడా మీరు చేసేటటువంటి ఉద్యమాలలో మా యొక్క పూర్తి మద్దతు ఉంటుందని తెలియపరుస్తూ మరి మీకు ఉద్యమ